మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 120వ కీర్తన. కీర్తనల గ్రంథం 120వ కీర్తన. హేమంత్ చదువుతాడు, అందరం కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుతాం. స్తోత్రం స్తోత్రం. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తండెడు నిప్పులతో కూడిన బాణములను బలార్జుల వాడిగల బాణమును నీ మీద వేయును. అయ్యో, నేను మోషేకులో పరదేశినై ఉన్నాను. కేడారు గుడారముల యొద్దకు కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను. నేను కోరున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్. కూర్చోండి, క్రమంగా సర్దుకుని కూర్చోండి. కావ్య ఇటు వచ్చి కూర్చోమ్మా. సంతోష్ నువ్వు కూడా ఇక్కడ రమ్మా. స్త్రీలు లైన్కి 5 కూర్చోండి, పురుషులు 2 కూర్చోండి. మీరు మాట్లాడడం అయిపోతే నేను వాక్యం చెప్దామని. పర్లేదు, మాట్లాడండి. అయిపోయిన తర్వాత చెప్పండి, ఒక మాట చెప్తే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి ఈ పునరుత్థాన ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 120వ కీర్తన మనం చదువుకుందాం. ఇందులో రాయబడిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, మానవ జీవితం ఇక్కడికి కూర్చోవచ్చు, కూర్చో. మానవ జీవితం కేవలం సుఖవంతమైన జీవితం కాదు. మానవ జీవితం అంతా హాయిగా గడిచిపోయే జీవితం కాదు. పగలు రాత్రి ఎలాగో, చీకటి వెలుగు ఎలాగో, కష్ట సుఖాలు అనేవి ఎన్నడూ మనతో ఉంటాయి. సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే అనుభవాలు ఉంటాయి, అనారోగ్యంగా ఉండే అనుభవాలు. అది ఏ రకమైన శ్రమ అయినా కావచ్చు. శ్రమ వచ్చినప్పుడు భక్తుడు ఏం చేశాడంట?
నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. దేవుని స్తోత్రం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. నా శ్రమలో నేను యెహోవాకు శ్రమలో ఏం చేయాలి? మనుషులు రకరకాలైన ప్రయత్నాలు చేస్తారు శ్రమ వచ్చినప్పుడు కదా. శకునం అడుగుతారు వెళ్ళి, ఎందుకు వచ్చింది ఈ కష్టం? నీకేదో చెప్తారు వాళ్ళు, యేసు రక్తమే. నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను, నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితి. ఏం వెతుకుతారు? మీ కష్టాలందరికీ కారణం ఆ కొబ్బరి చెట్టే, తీసేస్తే కష్టాలు రావు. ఎవడాడు? తాటికే మొహం వేసుకుని ఆడు చెప్పటం, నువ్వు కొబ్బరి చెట్టు పడేయటం. ఇదిగో నీ కష్టాలన్నిటికీ గుమ్మం ఇటు ఉండటమే. ఎవడి పెట్టాలి? నిజంగా వాస్తే కరెక్ట్ అయితే అందరి సిద్ధాంతాలు ఒకటే చెప్పాలి, కానీ ఒకటి చెప్పింది ఒకటి నచ్చదు. వీడు గుమ్మ వీడి పెట్టమని చెప్పి తెల్లారి ఇంకోటి పిలవండి, వీడు పెట్టావో చచ్చిపోతావు అంటాడు. శ్రమకు కారణం వాస్తు కాదు, శ్రమకు కారణం పాపం. అసలు ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక కారణమే పాపం. అన్నిటికీ అన్ని శ్రమలకు కారణం పాపం అని చెప్పడానికి వీల్లేదు. దానికి ఉదాహరణ యోబే. యోబుకు శ్రమలు వచ్చాయి. యోబు శ్రమలకు కారణం పాపం కాదు, పరీక్షలో యోబు నిలిచాడు, గెలిచాడు. రెండింతల ఆశీర్వాదాన్ని తిరిగి దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? నల్లతాడు ఎక్కడ కడతారా అని పరిగెత్తాలా? చెప్పండి, ఎంత ఘోరమో మనుషులు. నిన్న ఒక అమ్మాయి ఆటో ఎక్కింది, ఎంత పెద్ద బొట్టు పెట్టింది పిల్లోడికి. స్తోత్రం, ప్రార్థన బాగానే ఉంది, కానీ అది ఉంటే అంటే ఇక పిల్లోడికి ఏ శ్రమ రాదు. ఎవడు చెప్పాడు నీకు అసలు అది? నిన్ను ఎలా అనాలి క్రైస్తవుడని? ప్రియమైన వాళ్ళారా, నువ్వెంత ప్రార్థన చేసినా శ్రమలు వస్తాయి, నువ్వెంత నీతిగా ఉన్నా శ్రమలు వస్తాయి, నువ్వెంత భక్తి చేసినా శ్రమలు వస్తాయి. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు అయితే జ్వరాలు రావని. మీకు కూడా జ్వరాలు వస్తాయా? మీకు కూడా కరోనా వస్తుందా? బైబిల్ ఎక్కడన్నా చెప్పాడా నీ జీవితంలో ఇక నీకు శ్రమ రాదు అని? చెప్పలేదుగా. ఒకవేళ దేవుడు చెప్పి మరలా శ్రమలు అనుమతిస్తుంటే ఏంటి ప్రభా నువ్వు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి అనొచ్చు మనం ఆయన్ని. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. కలగవచ్చు అని కూడా అలా, కలుగును అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును అంటే అర్థం ఏంటి? 16:33లో కలుగును అన్నాడా, కలగవచ్చు అన్నాడా? 50% అన్నాడా? లేదు 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 లేదు, లోకంలో మనకు శ్రమ. ఇంకో మాట చెప్పమంటారా? నిజంగా భక్తి చేసేవాడికి ఎక్కువ శ్రమలు వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు తప్పక హింస పొందుతారని వాక్యం చెప్తుంది. నిజంగా భక్తి చేసేవాడికి ఎక్కువ శ్రమలు వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు?
శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఈ పూట మనం ఈ కీర్తనలోంచి నేర్చుకుంటున్నాం. 18వ కీర్తనలో దావీదు అంటాడు, చూడండి 5-6 వచనాలు. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. 50వ కీర్తన 15వ వచనం చూడండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. దేవుడు అంటున్నాడు, ఆపత్కాలాన్ని ఏం చేయాలి? నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. మొర్ర అనండి, మొర్ర. మొర్ర అనేది మనకు రావాలి. క్రై అంటూ హిమ్. ఎవరికి మొర్ర పెట్టాలి? కొద్దిమంది చెప్పుకుంటారు ఫోన్ చేసి గంటల బాధలు. ఏం చేస్తారు? తీర్చేస్తారా? శ్రమలో నుంచి విడిపించేస్తారా? కట్టెక్కిస్తారా? విడిపిస్తానన్నవాడు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. నేను నిన్ను విడిపించేదను. స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మొర్ర పెట్టాలి? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అర్థమవుతుందా? కూతురు కాపురం బాగాలేదా? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? పొలం సమస్య ఉందా? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి. అర్థమవుతుందా? పోలీసులు అంట వీళ్ళ దగ్గర తీసుకుంటారంట డబ్బులు. ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి. ఇక ఏదైనా కానీ అర్థమవుతుంది. కొట్టినాడు కేసు పెడతాడంట వెళ్ళి. దెబ్బలు తిన్నాడు భలేగా ఉంటుంది. ఎవరు న్యాయం చేస్తారు నీకు? ఎవరు నిన్ను విడిపిస్తారు? ప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నిన్ను విడిపించేవాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఏదేదో చేయమాకండి కదా. కొద్దిమంది భక్తిహీనులైన విశ్వాసులు దుర్మార్గపు సలహాలు చెప్తారు. కష్టం వచ్చినప్పుడు సహజంగా అడుగుతారుగా, అమ్మా ఏంటో ఏమి కాలు చేయట్లేదమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఇదిగో రాయవరంలో ఒక ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, వెంటనే చెప్పేస్తాడు నీకు అసలు ఎందుకు వచ్చిందో. చెప్తాడు ఏమని? పునాదుల్లో ఎంటికలు ఉన్నాయని. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు పీకి ఎంటికలు ఉండవా? ఎవడో ఒక ఇంటికి పడద్దా? ఈ పునాది తవ్వేపడదు, టాపీ మీద ఏదో ఒక ఇంటికి పడద్దుగా. రోజు అన్నంలో ఎంటికలు వస్తున్నాయి మాకు. పునాదుల్లో ఏముంది కొత్త? నిజమే, ఆయన చెప్పాడు ఎంటికలు ఉన్నాయి. మొత్తానికి ఇదే నా దరిద్రం అని మొత్తం ఇల్లంతా పడేసి మళ్ళీ కడితే హాయిగా ఉంటుంది. అప్పుడు ఏసు రక్తమే. ఎక్కడికి వెళ్ళాలి శ్రమ వస్తే? చెప్పండి. కేదలు పోతే కొద్దిమంది పరిగెత్తుకుంటూ పోతారు. చెప్పేస్తుందంటమ్మా, కళ్ళు మూసుకొని చెప్పేస్తుందంట, ఇదిగో కుమారుడా లేకపోతే నరుడా. అక్కడ ఉన్నాయిరా గేదెలు. గేదె మొహం వేసుకుని వెళ్ళటానికి నీకు సిగ్గులేదు. ఇది లోకంలో అన్యజనులు చేసే విధానాలు. మనకు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. యుద్ధ శూరుడైన, పరాక్రమశాలి అయిన, గొప్ప యోధుడైన, సజీవుడైన, రక్షకుడైన, విమోచకుడైన, బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు? చెప్పండి. అమ్మా మా ఆయన తిడుతున్నాడే, వచ్చేస్తున్నా. వచ్చాయి. నువ్వు ఫోన్ చేసావంటే పోయినట్టే నీ కాపురం. ప్రార్థన చేయి, ప్రభువా. భర్త మనసు. కొద్దిమంది విపరీతంగా మనుషులు చెప్పుకుని అలవాటు పడిపోయారు.
ప్రతిదీ మనుషులకి 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 ఏం చెప్తారు? ఏం జరుగుద్ది? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం వచ్చేసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ప్రభు ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉండేవాడు. స్తోత్రం. కొన్ని కష్టాలు కొంతమందే తీర్చగలరు, అర్థమవుతుందా? కొన్ని విషయాలు అసలు అర్థం కావు, మానవ జ్ఞానానికి అర్థం కావు. కానీ నీ సమస్యలన్నిటికీ యేసయ్యే జవాబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వేం చేయాలి? చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? చెప్పండి. మొర్ర పెట్టాలి. అయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, కృప చూపయ్యా. నేల మీద నడుచుకుంటూ బయలుదేరాడు పేతురు యేసు ప్రభుని చూసి. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూసి మునిగిపోసాగాడు. యోహాను అని కాకేశాడా? ఎవరిని కాకేశాడు? మునిగిపోతున్నాడండి. ఎవరిని కాకేశాడు? ఒరే ఆంధ్రయ్య అని పిలిచాడు అనుకోండి, ఏమన్నాడు? ఒరే సన్నాసి, మేమందరం పడవలో కూర్చుంటే నువ్వేంట్రా పోజు కొట్టుకుంటూ దిగావు? బుద్ధి ఉందరా నీకు అసలు? పడవలో కూర్చుందాగా మేము, నువ్వేంటి పెద్ద గొప్ప లీడర్ అనుకుందామండి నువ్వు? మునుగు సావు అనేవాళ్ళు వాళ్ళని కనుక పిలిస్తే. కానీ ఎవరిని పిలిచాడు శ్రమ వచ్చినప్పుడు? చెప్పండి. పేతురు ఏమని పిలిచాడు? ప్రభువా నన్ను రక్షించు. ఏం చేశాడు? తల మీద చేసి తొక్కేశాడా? ఎవడో 3 అడుగులు నేల అడిగాడంటే తొక్కేశాడంట, అంతే. మనల్ని తొక్కేసేవాడు దేవుడు కాదు ఆయన. తొక్కేసే దేవుడు కాదు ఆయన, పైకి లేపే దేవుడు ఆయన. హల్లెలూయా. మరణ పుటూరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమ, మరణ పుటూరులలో మరువక మొరలిడ, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే, యెహోవా నా బలమా యథార్థమైనది, యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి శ్రమ వస్తే? ఎవరన్నా నేను నిందించారా? కాని మాటలు నీ మీద పెట్టి ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారా? ఏం చేస్తావు? ఏం చెయ్యాలి? సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3 కూడా చదువుతానన్నా, 2 చదువు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఈ అధ్యాయం అంతా 18వ కీర్తనే. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం అంతా 18వ కీర్తనలో మనం చూస్తాం.
ఇక్కడ కూడా మనం చదువుతాం మాట 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన, యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను ననుగా. యెహోవా నా మొరలాలించెను, తన మహా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మొర్ర పెట్టడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. అర్థమవుతుందా? చివరి రోజు రాత్రి భోజనాలు పెట్టేటప్పుడు 3 గిన్నెలు అక్కడ వండమన్నాం. వండి 3 రిక్షాల మీద 3 గిన్నెలు రైసు ఒక్కొక్క చోటుకి పెట్టమన్నాం. కిషోర్ గారు, పాలెంకపాడు కిషోర్ గారికి అప్పచెప్పాం. రైస్ అయిపోయిందని నేను ఫోన్ చేస్తాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. నేను పరిగెత్తుకెళ్ళా. ఎవరి ఫోన్లో ఏమీ లేవు, పని చేయటం లేదు. నేను మీకు ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, కొన్నిసార్లు మనుషులు మనకు అందుబాటులో ఉండరు, ఫోన్లు అందుబాటులో ఉండవు. కానీ మనకు రక్షకుడుగా ఉన్న ప్రభు 24/7, వారంలో 7 రోజులు, రోజులో ఉన్న 24 గంటలు నీవు మొర్రపెట్టినప్పుడల్లా నీకు ఉత్తరం ఇవ్వడానికి సమీపంగా ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతు. దేవుడు అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టండి, నేను మీ మనవి ఆలకిస్తాను. యిర్మీయా గ్రంథం 33:3లో మనం చదువుతాం, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, మనకు ప్రభు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చే. శిలానగము పైకి లాగినను సుఖ కలావలు మనసులోన నిలిపెను, యెహో లాలించెను, తన మహాదయను ననుగా. యెహోవా హల్లెలూయా. విలాపములకు చెవినిచ్చెను. విలాపం అంటే కన్నీటి ప్రార్థన. అది విలాసము కాదు, విలాపము. విలాపములకు చెవినిచ్చెను అంటే ప్రార్థన చేస్తుంటే కన్నీరు గార్చి దేవుడు ఏం పెట్టాడంట? వీపు తిప్పుకోలేదంట, చెవిటి పెట్టాడంట. జాగ్రత్తగా కొన్నిసార్లు మనం చెవిట పెట్టి మరి వింటాం, చూసారా? అట్లా వింటాడంట దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలాపములకు సెలవిచ్చాను, పోవా ఓ అన్నాడు. సెలవు అంటే ఏంటి? పొమ్మని సెలవిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. స్తోత్రం. అటు ఇటు పరిగెత్తమాకండి శ్రమ వస్తే. మీకు శ్రమ కలిగితే కొద్దిమంది ఆనందించే వాళ్ళు ఉంటారు, మీకు శ్రమ కలిగితే కొద్దిమంది నిష్ఠూరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నీకు తప్పదో ఇది రావాల్సిందే అంటారు, యోబు స్నేహితుల్లాగా. నువ్వేదో చేసావు కాబట్టి నీకు ఇది వచ్చింది అంటారు. కానీ నిన్నుగా అర్థం చేసుకునేవాడు ప్రభు అక్కడే. నీవు కన్నీరు కార్చినప్పుడు కన్నీరు తుడిచేవాడు ప్రభు అక్కడే, ఆదరించేవాడు ప్రభు అక్కడే. కన్నవారైనా నన్ను మరచినా, నిన్ను మారువను విడువనంటివే.
కన్నవారైనా నన్ను మరచినా నన్ను మరువను విడువా. ప్రియులారా, అందుకే అన్నాడు, కన్న తల్లి మరచిన, గర్భమున పుట్టిన బిడ్డను తల్లైనా మరచునా, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ఇలాంటి అభయం ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్తున్నావు నువ్వు? శ్రమ వచ్చినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ప్రియులారా, ప్రార్థన చేయడం మర్చిపోకండి. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది కలిగిందా, ఎవరి వలనైనా దుఃఖం వచ్చిందా, సమస్యలు ఇంకా తీరక అట్లాగే ఉన్నాయా, మీరు కంగారు పడకుండా నిబ్బరంగా విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించేది ఆయనే, నన్ను రక్షించేది ఆయనే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ కోటికి అందరికీ రక్షకుడు ఆయనే. కొన్నిసార్లు అన్నీ అందరికీ చెప్పుకోలేము, కొన్ని విషయాలు కారణం వారికి ఆ సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. అర్థమవుతుందా? నిన్న ఝాన్సీ రిపోర్ట్లు పెట్టింది నాకు, అక్క రిపోర్ట్లు. ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క అర్థం అవ్వలేదు నాకు. మరలా నాకు తెలిసిన డాక్టర్ ఉంటే ఆమె ఫోన్ చేస్తాను, నా దగ్గర చదువుకున్న పాప డాక్టర్గా ఉంటే ఆ పిల్లకి ఫోన్ చేస్తా. ఆ పిల్ల కూడా చెప్పింది, 4 పేజీలు ఉంది సార్, నేను చదివి చెప్తాను మీకు పూర్తి వివరం అని చెప్పింది. అరగంట చదివిన తర్వాత చెప్పింది నాకు చాలా విషయాలు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనుషులకి అన్నీ అర్థం అవ్వవు. మనుషులు అర్థం చేసుకుంటారు అనుకోవటం నీ భ్రమ. ఎందుకు అర్థం చేసుకోరు నన్ను అసలు? మా ఆయన అర్థం చేసుకోడేంటి, మా ఆవిడ అసలు అర్థం చేసుకోదేంటి, మా అమ్మ ఎందుకు అర్థం చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళకి అంతవరకే తెలుసు. కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు నన్ను అర్థం చేసుకున్నాడు, నా అక్కరలన్నీ తీర్చాడు అమితంగా. ఎవరు నిన్ను అర్థం చేసుకునేది? నిన్ను అర్థం చేసుకునే ప్రభువుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతావు ఎందుకు? అమ్మ అర్థం చేసుకుంటుంది అనుకున్నావా? నాన్న అర్థం చేసుకుంటాను అనుకున్నావా? మాకు సిస్టమ్ ఎలా ఉండదంటే, చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ కొట్టారని ఇంటికి వచ్చి చెప్పాను అనుకోండి, ఇంటి దాకా మా నాన్న కొట్టేవాడు. మళ్ళా ఏం చేసి ఉంటావు నువ్వు, అందుకు కొట్టేవాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మాస్టర్లు పొరపాటు పడతారు, పక్క మీద అల్లరి చేస్తే నువ్వు కనబడతావు, కాంటికి వాయి నిందిస్తాడు. మనుషులు అర్థం చేసుకోలేరు, వాళ్ళు చదువుకున్నా, ఎంత తెలివున్నా, ఎంత జ్ఞానం ఉన్నా. కానీ ప్రభు అక్కడ అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు, అది చిన్న సమస్య పెద్ద కష్టమా, మీరు దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం నేర్చుకోండి. ప్రార్థన చేయటం, ప్రభువా యేసయ్యా కనికరించు నాయనా, రక్షించయ్యా అని ఒక కేక వేయండి దేవుని దగ్గర. దేవుడు చెప్పండి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, మీరు మొర్రపెట్టుదురేని, నేను మీ మనవి వితౌట్ ఎనీ కండిషన్, షరతులు లేకుండా దేవుడు ఆలకిస్తాడు. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్. దేవుని దగ్గరికి వెళ్ళడానికి చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏ ప్రాసెస్ లేదు, ఒకటే ప్రాసెస్. నువ్వు ఉన్న చోట మోకరించి చేతులు పైకెత్తి ప్రభువా అంటే చాలు, చెప్పండి, అక్కడికి వచ్చేస్తాడు ఆయన.
నీ మనవి వింటాడు ఆయన. ఊరకే విని సరిపెట్టుకోడు. అర్థమవుతుందా? ప్రతి సోమవారం కలెక్టర్ గారు స్పందన అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏదో మీకోసం అని మార్చుతుంటున్నారు దాని పేరు. అర్జీలు తీసుకుంటారు, కాగితాలు, మీ కంప్లైంట్లన్నీ, మీ సమస్యలన్నీ. చెప్పండి, పరిష్కరించేశారు అన్నీ? అయిపోయినాయి అన్ని సమస్యలకు పరిష్కారాలు? చెప్పండి. పరిశుద్ధరాజు గారు చెప్తారు, జడ్పీ హౌస్లో చెబుతున్నారంట మన వంతుని గురించి. ప్రతి జడ్పీ మీటింగ్లో, బాబు వేయండి ఆ కాజవంతిని, చచ్చిపోతారు మనుషులని. మనుషులు వినరండి. మీరు రోడ్ల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మనుషులకు చెప్పడం అంటే అదొక ఎత్తు, కానీ దానికి మించి దేవునికి మొర్రపెడితే, స్తోత్రం. శ్రమ వచ్చింది యూదులకి, చంపేస్తానని శాసనం రాశాడు అహష్వేరోషు. హామాను తయారైపోయాడు మొత్తం అందరినీ చంపేయడానికి. ప్రత్యేకంగా మొర్దెకైని చంపేయడానికి ఉరికొయ్య తయారు చేశాడు. అలాంటి సమయంలో 3 రోజుల ఉపవాసం ఉండి యూదులందరూ ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు దేవుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అర్థమవుతుంది? రాజులకు రాజు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, ఆశ్చర్యం కదా. పిలిస్తే రాలేదని వష్టిని తీసి పారేశాడు. అందరూ తాగుతుంటే మొదటి అధ్యాయంలో పిలిచాడు వష్టిని చూపిద్దామని అందరికీ, అధికారులందరికీ. వీళ్ళందరూ తాగుబోతులు, వీళ్ళ మధ్యలోకి వెళ్తే నన్నేం చేస్తారని ఆమె చేసిన తప్పేం కాదు. కానీ పిలిస్తే రావా అని ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసాడు. నువ్వు రాణికి పనికిరావు, పొమ్మన్నాడు. ఇప్పుడు పిలవకుండా వెళ్తే ఊరుకుంటాడా? పిలిస్తేనే రాలేదని ఊరుకోదాడు. పిలవకుండా వెళ్తే ఊరుకుంటాడా? కానీ మరి పిలవకుండా ఇల్లుని తెస్తారు. కానీ దేవుడు అక్కడుండి ఆమె పట్ల దయ పుట్టేటట్లుగా రాజుకు చేశాడు. దానికి కారణం ఏంటి తెలుసా? 3 రోజులు వాళ్ళందరూ కూర్చొని చేసిన ప్రార్థన. ప్రియమైన వాళ్ళ, ప్రార్థన లేకుండా మీరు ఏమీ సాధించలేరు. మా ఆవిడ ప్రార్థన చేస్తుందండి. సరే, అన్నం కూడా ఆవిడే తినమను, నువ్వు తినమాకు. మా ఆయన ప్రార్థన చేస్తాడండి. ఎంత సిగ్గుచేటది. నీకు శ్రమ వస్తే మీ ఆవిడ ఎట్ట చేస్తుంది? నీ బాధ మీ ఆవిడకి తెలుస్తుందా? ఓర్చుకో, మగవాడు అట్ట ఏడుస్తావేంటి అంటుంది. అయిపోయింది, కర్మగాలి దీనికి చెప్పుకుందా అనుకుంటావు నువ్వు. ప్రార్థన చేయండి. శ్రమ వచ్చిందా, మొర్ర పెట్టండి, కన్నీరు గార్చండి, దేవుని పాదాలు పట్టుకోండి, ప్రభు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనవి ఆలకిస్తాడు. ఏ శ్రమలో నీవు ఉన్నావో ఆ శ్రమలో నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటాడు. కాబట్టి ప్రార్థించే అనుభవాల్లో ఉందాం. ప్రభు కృప మనకు దయచేయను గాక. హల్లెలూయా. చెప్పండి, శ్రమ వస్తే ఏం చేయాలి? చెప్పండి. విశ్వాసులు కూడా మీకు ఎవరైనా శ్రమ గురించి చెప్తుంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తా. లేకపోతే మన ఇద్దరం కలిసి కూర్చుని కొంతసేపు దేవుడు తప్పిస్తాడండి అని చెప్పేవాళ్ళే విశ్వాసులు. అర్థమవుతున్న? పోలవరం వెళ్ళండి, రాయవరం వెళ్ళండి, గుంటూరు వెళ్ళండి, గుడివాడ వెళ్ళండి అని చెప్పేవాడు విశ్వాసులు కాదు. అర్థమవుతున్న? లోకస్తుల వైపు తిప్పేవాడు విశ్వాసి కాదు, దేవుని వైపుకి తిప్పేవాడే విశ్వాసి. ఎవరైనా ఎప్పుడైనా అట్లాంటి సలహాలు చెప్తుంటే వాళ్ళ దగ్గరికి ఇంకో 2వ సారి వెళ్ళమాకండి. పొరపాటును కూడా ఈవిడ దగ్గరికి వెళ్ళకూడదు, మనం పాడు చేస్తుంది ఈవిడ అని గుర్తుపెట్టుకోండి. ఆవిడతో ఏం అనమాకండి, కొడ వస్తుంది మళ్ళా అనకుండా మౌనంగా వచ్చేసి దేవుని పాదాలు పట్టుకోండి. దేవుని పాదాలకు మించిన గొప్ప స్థలం అంటూ భూమి మీద ఏదీ లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి ఆసక్తితో నిన్ను హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేస్తున్నా, శ్రమ వస్తే ఏం చేయాలి, కష్టం వస్తే ఏం చేయాలి, ఇబ్బంది కలిగితే ఏం చేయాలి, ఎవరన్నా ఏమన్నా అంటే ఏం చేయాలి, మూతి 3 అంకరలు తెప్పవసరలా, దేవుని పాదాలు పట్టుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆపద కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అట్టి గొప్ప సహాయకుడిని మనం కలిగి ఉన్నాం. మనం ధన్యులం. స్తోత్రం. ఎవడరా నీకు దిక్కు? అది లోకం అడిగే మాట. మనకు దిక్కెవరు చెప్పండి? హల్లెలూయా. ఆధారం నీవే, ఆశ్రయము నీవే, ఆదరణ నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆశ్రయము నీవే. హల్లెలూయా. ప్రభుని ఆశ్రయించుదాం. కష్టం రాగానే మీకు ఫస్ట్ దేవుడు గుర్తు రావాలి, అప్పుడు మీరు లైన్లో ఉన్నట్టు. కష్టం రాగానే చెప్పండి, డాక్టర్ గారు అప్పులు ఇచ్చేటువంటి ఫైనాన్స్ అయినో, ఇంకొకళ్ళు మీ అమ్మో మీ నాన్నో, అర్థమవుతున్నా, మీ ఇంట్లోని పెద్ద మనిషో, మీ మేనమామో మెయిన్ మామో ఎవరో గుర్తుకొస్తున్నారంటే నువ్వు లైన్లో లేవు. నీ గురి ఎక్కడుంది? వాళ్ళ మీద ఉంది. వాళ్ళందరి దగ్గరికి తిప్పుతాడు దేవుడు నిన్ను కూడా వదిలేసి. నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయడం కోసం అందరి దగ్గర తిప్పుతాడు. అందరూ మొండి చేయి చూపించాక అప్పుడు బలు వెలుగుద్ది. ప్రభువా క్షమించు నాయనా, ప్రభువా క్షమించయ్యా. అనేక వైద్యుల చేత తిప్పలు పడిన తర్వాత వస్త్రపు చెంగు మాత్రం, వస్త్రాలు లేవా? ఎక్కడ డాక్టర్కి వస్త్రాలు లేవా? ఆయన చెంగు ముట్టుకుంటే తగ్గిపోద్దా? కొద్దిమంది అంటారండి, అసలు ఏమి లేదండి, హాస్పిటల్లో అడుగు పెడితే చాలా తగ్గిపోద్దండి. నీ మొహం కాదు, హాస్పిటల్లో డాక్టర్ని చూస్తే తగ్గిపోద్దండి. కొద్దిమందికి ఓపీ రాపించుకుంటే తగ్గిపోద్దంట. అందరం తీసుకెళ్ళి అట్టాకే తగ్గిపోద్దాం చూడు. ఎవరి వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలా అనుకుంది. ఎప్పుడొచ్చిందమ్మా? అన్ని తిప్పలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించింది. తిప్పలన్నీ పడిన తర్వాత కాదు, శ్రమ ప్రారంభంలోనే, వేదనలకు ప్రారంభంలోనే, కష్టం వచ్చిన వెంటనే చెప్పండి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. అట్టి గొప్ప కృప, పరిశుద్ధాత్మని కార్యం మనలో జరగాలి. స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించేవాడు సిగ్గుపడ్డు, దేవునికి మొరపెట్టేవాడు జవాబు పొందకుండా ఉండడు. నిశ్చయంగా జవాబులు వస్తాయి. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మొర్రపెడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన బతిమలాడుకుందాం. నువ్వే మాకు శరణమయ్యా అని దేవుని వేడుకుందాం. నిశ్చయంగా ప్రభు జవాబిస్తాడు, కార్యాలు చేస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. హల్లెలూయా.